హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో HOF హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్ ఆధార్ ద్వారా మన ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రస్ ను ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం. ఈ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్ ఫాదర్ కావచ్చు లేదా పెళ్ళైన ఆడవాళ్ళు ఉంటే వాళ్ళ భర్త కావచ్చు. వీళ్ళ ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రస్ కరెక్ట్ అప్డేటెడ్ అడ్రస్ అయి ఉండాలి. ఎందుకంటే HOF ఆధార్ కార్డ్ లో ఏ అడ్రస్ అయితే ఉంటుందో అదే అడ్రస్ మీ ఆధార్ కార్డ్ లోకి వస్తుంది. ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రస్ ను మార్చుకోవడం ఎలా అని మన ఛానల్లో ఒక వీడియో ఉంది. అది సెల్ఫ్ డాక్యుమెంట్ బేస్డ్, ఇది HOF బేస్డ్. ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మీరు సెల్ఫ్ డాక్యుమెంట్ ద్వారా మీ ఆధార్ కార్డ్ లోని అడ్రస్ మార్చుకుంటే దీనిలో కేర్ ఆఫ్ అని ఏం రాదు. కానీ HOF ద్వారా మీ ఆధార్ కార్డ్ లోని అడ్రస్ ను మార్చుకుంటే దీనిలో కేర్ ఆఫ్ అని మీరు ఎవరు ఆధార్ ద్వారా మీ ఆధార్ కార్డ్ లోని అడ్రస్ ను మార్చుకున్నారో వాళ్ళ పేరు మీ ఆధార్ కార్డ్ లో వస్తుంది. గూగుల్ ఓపెన్ చేసి మై ఆధార్ అని సెర్చ్ చేయండి. మై ఆధార్ పోర్టల్ పైన క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేయండి. మీ ఆధార్ నంబర్ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ విత్ OTP మీద క్లిక్ చేస్తే మీకు OTP వస్తుంది. ఆ OTPని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. నెక్స్ట్ అడ్రస్ అప్డేట్ మీద క్లిక్ చేయండి. అప్డేట్ అడ్రస్ యూజింగ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ కరెంట్ డీటెయిల్స్ దగ్గర మన ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రస్ ను చూపిస్తుంది. ఎంటర్ ఆధార్ నంబర్ ఆఫ్ HOF దగ్గర మీరు ఎవరు ఆధార్ ద్వారా మీ ఆధార్ కార్డ్ లోని అడ్రస్ ను మార్చాలనుకుంటున్నారో వాళ్ళ ఆధార్ నంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ ఆధార్ కావచ్చు, లేదా పెళ్ళైన ఆడవాళ్ళు ఉంటే వాళ్ళ భర్త ఆధార్ కావచ్చు. మీరు HOF ఆధార్ నంబర్ ఎంటర్ చేయగానే HOF ఆధార్ కార్డ్ కు లింక్ ఉన్న మొబైల్ నంబర్ లోని లాస్ట్ 4 డిజిట్స్ ఇక్కడ చూపిస్తుంది. సెలెక్ట్ HOF రిలేషన్ విత్ అప్లికెంట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ HOF మీకు ఏమవుతాడు, ఫాదరా, లీగల్ గార్డియనా, మదరా, స్పౌస్ అంటే భర్త లేదా భార్య అని. నేను ఫాదర్ ని సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ సెలెక్ట్ వ్యాలిడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ టైప్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ చూపించిన డాక్యుమెంట్లలో ఏదైనా డాక్యుమెంట్ మీ దగ్గర ఉంటే ఆ డాక్యుమెంట్ ద్వారా మీ ఆధార్ కార్డ్ లోని అడ్రస్ ను మార్చుకోవచ్చు. ఒకవేళ ఏ డాక్యుమెంట్ లేకపోతే సెల్ఫ్ డిక్లరేషన్ యాజ్ ఫర్ నోటిఫైడ్ ఫార్మాట్ ఫర్ HOF బేస్డ్ అడ్రస్ అప్డేట్ అని ఉంది కదా, దాని ద్వారా అడ్రస్ మార్చుకోవచ్చు. దానికోసం eformvla.com అని సైట్ లోపలికి వెళ్ళండి. కిందికి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఆధార్ రిలేటెడ్ ఆల్ ఫార్మ్స్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ కూడా స్క్రోల్ చేసుకుంటూ కిందికి వెళ్తే UID HOF సెల్ఫ్ డిక్లరేషన్ ఫ్రమ్ అని వస్తుంది. క్లిక్ టు ఫిల్ ఫామ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు బ్లాంక్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డౌన్లోడ్ ఫామ్ మీద క్లిక్ చేయండి. ఫాంట్ కలర్ మీద క్లిక్ చేసి బ్లాక్ కలర్ ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ HOF ఆధార్ నంబర్ ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ HOF నేమ్ దగ్గర HOF నేమ్ ఆధార్ కార్డ్ లో ఎట్లయితే ఉంటుందో అట్లనే ఇక్కడ ఎంటర్ చేయండి. HOF అడ్రస్ దగ్గర HOF ఆధార్ లో ఉన్న అడ్రస్ ని ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ రెసిడెంట్స్ డీటెయిల్స్ దగ్గర ఎవరి ఆధార్ కార్డ్ లోని అడ్రస్ ని మార్చాలనుకుంటున్నామో వాళ్ళ డీటెయిల్స్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. రెసిడెంట్ ఆధార్ నంబర్ ని ఎంటర్ చేయండి. రెసిడెంట్ నేమ్ దగ్గర ఆధార్ కార్డ్ లో రెసిడెంట్ నేమ్ ఎట్లయితే ఉంటుందో అట్లానే ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ రిలేషన్ దగ్గర మీరు HOF కి ఏమవుతారు, కొడుక, కూతురా, భార్యనా అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ HOF సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. అది కూడా బ్యాక్గ్రౌండ్ లేనిది. దానికోసం మీరు remove.bg సైట్ లోకి వెళ్ళి HOF చేసిన సిగ్నేచర్ ఇమేజ్ ని అక్కడ అప్లోడ్ చేస్తే అది బ్యాక్గ్రౌండ్ ని తీసేస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ అప్లోడ్ చేయండి. లేదంటే ఇక్కడ HOF సిగ్నేచర్ ఏం అప్లోడ్ చేయకుండా డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. ఇది డౌన్లోడ్ చేసుకుని తర్వాత ప్రింట్ తీసుకొని HOF దగ్గర సిగ్నేచర్ చేయించండి. ఇదే ఫామ్ ని ఇంకొక విధంగా కూడా ఫిల్ చేయొచ్చు. ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకుని అడోబ్ రీడర్ లో ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఈ సైన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఫిల్ అండ్ సైన్ యువర్ సెల్ఫ్ కింద ఏ మీద క్లిక్ చేసి టెక్స్ట్ ని ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ HOF నేమ్ ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ HOF ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రస్ ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత HOF ఆధార్ నంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీరు ఎవరు అడ్రస్ మార్చాలనుకుంటున్నారో వాళ్ళ పేరుని ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ వాళ్ళ ఆధార్ నంబర్ ని ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీరు HOF కి ఏమవుతారో అది ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ 2 ప్లేస్లలో కూడా మీ పేరుని ఎంటర్ చేయండి. నెక్స్ట్ దీన్ని సేవ్ చేసుకొని ప్రింట్ తీసుకొని డేట్ వేసి HOF దగ్గర సిగ్నేచర్ చేయించండి. ఆ తర్వాత దీన్ని స్కాన్ చేసుకోండి, లేదంటే ఫోటో తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ యాజ్ ఫర్ నోటిఫైడ్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి. సెలెక్ట్ సపోర్టింగ్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ కంటిన్యూ టు అప్లోడ్ మీద క్లిక్ చేసి మీరు ఇంతకన్నా ముందు ఫోటో తీసుకున్న లేదా స్కాన్ చేసుకున్న డాక్యుమెంట్ ని అప్లోడ్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఐఆర్ బై కన్ఫర్మ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. రేజర్ పే మీద క్లిక్ చేసి మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఫోన్ పే, గూగుల్ పేలలో ఏదో ఒక దాని ద్వారా పేమెంట్ ని చేయండి. ఆ తర్వాత అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ రిక్వెస్ట్ HOF కి వెళ్తుంది. అది HOF యాక్సెప్ట్ చేయాలి. కాబట్టి HOF ఆధార్ నంబర్ క్యాప్చా ఎంటర్ చేసి HOF ఆధార్ లోకి లాగిన్ అవ్వండి. నెక్స్ట్ కిందికి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మై హెడ్ ఆఫ్ ఫ్యామిలీ రిక్వెస్ట్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఎంటర్ SR
SRN దగ్గర మీరు డౌన్లోడ్ చేసుకున్న అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ లో SRN నంబర్ ఉంటది, అది ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత అడ్రస్ షేరింగ్ కోసం రిక్వెస్ట్ వచ్చిందని చూపిస్తుంది. నెక్స్ట్ యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ అడ్రస్ షేర్ చేయడం మీకు ఓకేనా అని అడుగుతుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడితో ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది.